Next question. A sum of money becomes 17 by 9 16 times of itself in 35 years at R percentage of simple interest. What is the value of R into? అంటే మనకి ఇక్కడ ఫస్ట్ టోటల్ వాల్యూ ఇచ్చింది. టోటల్ వాల్యూ ఏమైందంటే 79 by 16 టైమ్స్ ఆఫ్ ఇనీషియల్ అమౌంట్ అంటారు. 79 by 16 టైమ్స్ ఆఫ్ ఇనీషియల్ అమౌంట్. ఇనీషియల్ అమౌంట్ కంటే 17 by 16 టైమ్స్ ఉంది అన్నాడు. నెక్స్ట్ టైం పీరియడ్ వచ్చేసి 35 ఇయర్స్ అని ఇచ్చిండు. టైం పీరియడ్ వచ్చేసి 35 ఇయర్స్ అన్నాడు. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి R పర్సెంటేజ్ అన్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ R పర్సెంటేజ్. అది ఇక్కడ R వాల్యూ ఎంత ఫైండ్ అవుట్ చేయండి. జనరల్ మనకు ఐడియా ఉంది, ఫార్ములా వచ్చేసి A ఈక్వల్ టు ది P ప్లస్ PTR డివైడ్ విత్ 100. P ప్లస్ PTR డివైడ్ విత్ 100. నెక్స్ట్ నేను P వాల్యూ నేను రైట్ సైడ్ పట్టుకొచ్చేసి, ఎందుకంటే P వాల్యూ నాకు తెలియదు కాబట్టి. సో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ పట్టుకు వచ్చేసి A మైనస్ P ఈక్వల్ టు ది PTR డివైడ్ విత్ 100. PTR డివైడ్ విత్ 100. ఇక్కడ ఏ వాల్యూ ఏమవ్వాలి? 79 by 16 ఇంటూ P కావాలి. 17 into 16 by 16. P minus P is equal to the PTR divided with 100. PTR divided with 100. ఇక్కడ నెక్స్ట్ ఏం చేస్తా అంటే ఇక్కడ నాకు లెఫ్ట్ లో 2 టర్మ్స్ ఉన్నాయి. 2 టర్మ్స్ లో P కామన్. సో దాన్ని అవుట్ సైడ్ రాసుకుంటే P ఇంటూ 79 by 16 minus 1 is equal to the P ఇంటూ TR divided with 100 అవుతుంది. TR divided with 100. ఈ 2 కేసెస్ నాకు P ఉంది కాబట్టి నేను Pని క్యాన్సిల్ చేసుకుంటా. సో ఇక్కడ నెక్స్ట్ ఏం చేయొచ్చు, నేను 79 by 16 minus 1 ఉంది. సో 79 16 into 1 నెక్స్ట్ minus 16 అంటే 79 minus 16 divided with 16 is equal to the TR by 100. T అంటే టైం బట్టి 35 అని ఇచ్చిండు. 35. R అంటే అది ఫైండ్ అవుట్ చేయాలి. డివైడ్ విత్ 100. సో 79 minus 16 అంటే 63. 63 divided with 16 equal to the 35 into R divided with 100. సో దీన్ని ఎట్లా క్యాన్సిల్ చేసుకోవచ్చు? 4 4 జా 4 into 25. నెక్స్ట్ 5 5 జా 5 5 జా 5 7 జా. నెక్స్ట్ 7 1 జా 7 9 జా. రిమైనింగ్ ఏముంది మనకి? 9 by 4. రిమైనింగ్ వచ్చేసి 9 by 4 ఈజ్ ఈక్వల్ టు ది R by 5 అనేది. R by 5. సో 5 వాల్యూ తీసుకెళ్తే డినామినేటర్ చుట్టూ వెళ్తే ఏమవుతుంది? మల్టిప్లై అవుతుంది. 5 9 జా 45. సరే 5 9 జా 45. 45 డివైడ్ విత్ 4 ఈక్వల్ టు ది R అవుతుంది. సో R ఈక్వల్ టు ది 45 by 4 అంటే ఏమని రాసుకోవచ్చు? 11 1 by 4 పర్సెంటేజ్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి ఎంత అంటే 11 1 by 4 పర్సెంటేజ్. లేదు దీన్ని నేను డెసిమల్స్ రాసుకుంటే 1 by 4 అంటే 25 అవుతుంది. 0.25 అవుతుంది. సో 11.25%. R వాల్యూ వచ్చేసి ఇది.